మేషరాశి. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, ఉపాసన బలాన్ని మీద దృష్టి సారించాలి, విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద ఏకాగ్రతని పెంపొందించుకోవాలి, ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తల్లితో కానీ తండ్రితో కానీ ప్రియమైన వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, చర్చించేప్పుడు గృహ వాతావరణంలో ఆవేశపూరితమైన నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఇతరులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని ఆకళింపు చేసుకొని తదుపరి మీ ఆలోచనల మీద దృష్టి సారించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా ముఖ్యంగా మీ యొక్క వ్యాపార వ్యవహారాల విషయంలో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, చర్చలు జరిపేటప్పుడు కూడా తగు విధంగా స్పందిస్తూ నిర్ణయాలని తీసుకునేటప్పుడు కూడా ఆలోచనలని సరిగా ఉపయోగించుకుంటూ ముందుకు వెడితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? గృహానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తులు, వాహనాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. అవి అనుకూలంగా ఉంటున్నట్టుగా ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా వాటికి సంబంధించిన లోన్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మంచి ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, అదేవిధంగా సజ్జన సహకారంతో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు, అలాగే ఆహార స్వీకరణ విషయంలో కూడా కొంత ఇబ్బందులు లాంటివి, సమయానికి ఆహార స్వీకరణ చేయకపోవడం, నూతన విషయాలు నేర్చుకోవడంలో అవరోధాలు, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో చిన్నపాటి సమస్యలు వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ గృహ వాతావరణంలో ఆ రకమైన సమస్యల్ని అధిగమించడానికి వీలైనంతవరకు మీరు చింతామణి గృహంతస్థ శ్రీమన్నాగరనాయక శ్లోకాన్ని ప్రార్థించుకోవడం ఒకటి. అదేవిధంగా ముఖ్యమైన విషయాల మీద ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తల్లి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మాట, పలుకుబడి మొదలైన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీ సృజనాత్మకతకి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీ సంతాన వర్గం కొరకు మీరు చేద్దామనుకుంటున్న ఖర్చుల విషయంలో కావచ్చు, వారి అభివృద్ధి రీత్యా లేకపోతే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలలో మీకు చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, లేకపోతే వ్యక్తుల సహకారాన్ని మీరు ఆశించిన స్థాయిలో పొందలేకపోతున్నానే అనే భావన వల్ల కొంత ప్రశాంతత తగ్గడం వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం, కుటుంబ సభ్యుల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ మాట విలువని పెంచుకుంటూ ఆర్థిక విషయాలు సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతున్నా దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తితో దాన్ని అధిగమిస్తూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ముఖ్య విషయాలలో, ఆర్థిక విషయాలలో కావచ్చు, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి మానసిక ప్రశాంతత మొదలైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో ఆగుతూ వచ్చిన విషయాలు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటారు. అదేవిధంగా గృహ వాతావరణం, గృహానికి సంబంధించిన విషయాలలో ధనాన్ని ఖర్చు పెట్టడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, అదేవిధంగా మీ యొక్క నాయకత్వ లక్షణాలు, నూతన ఆలోచనలు, అలాగే దైనందిన జీవితంలో మీరు మార్పులు చేసుకోవడం, మంచి గురువుని మీరు కనుగొనగలగడం, అలాగే నూతన విద్యలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ఆలోచనలతో, ఆత్మవిశ్వాసంతో, వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి సారించాలి. నిద్రకు సంబంధించిన విషయాలు, ఆరోగ్యం, ఆర్థికం మొదలైన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి.
మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, వారితో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, వ్యక్తిగత విషయాలలో మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడానికి అధిక శాతం దృష్టి కేటాయించాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు, నిర్ణయాలు, ఆకస్మిక ఖర్చులు, వ్యక్తిగత విషయాల కొరకు ఖర్చులు చేయడం మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు చేసే అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా మీకు ఆకస్మికమైన మార్పులు, నూతన నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా అనుకోవచ్చు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో స్నేహ సంబంధాలు, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు వస్తున్నప్పటికీ ముఖ్యంగా ఉద్వేగంగా తీసుకునే నిర్ణయాలు అన్న మాట కన్నా కూడా వీరికి అధిక శాతం ఒక రకంగా నిర్వేదంగా, అంటే కొంత స్పిరిచువల్గా కావచ్చు, లేకపోతే దేని మీద ఆసక్తి లేకుండా వైరాగ్య భావనలు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన విషయాలలో, స్నేహ సంబంధాలలో, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో వైరాగ్యాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ముఖ్యమైన ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ తండ్రి యొక్క సహకారం, వారి యొక్క ఆశీస్సులు లభ్యమైనప్పటికీ కూడా ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పుణ్యక్షేత్ర సందర్శన కోసం కావచ్చు, పెద్దల సహకారం కోసం కావచ్చు, కొత్త ప్రదేశాల సందర్శన కోసం మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు పెడతాయి. వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు, అనుకూలమైన మార్పులు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, ముఖ్యంగా తల్లి మొదలైన వారి యొక్క సహకారం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. తులారాశి. మా తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత కూడా అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. వృత్తిపరమైన విషయాలలో, కుటుంబపరమైన అంశాలలో అనుకూలమైన వాతావరణం లభ్యమవడం, జీవిత భాగస్వామితో అనుకూలమైన పరిస్థితులు, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క దీవెనలు, వారితో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించటం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన సమయంగా కూడా కొంత భావించవచ్చు. ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. వృత్తిపరంగా వ్యక్తుల యొక్క ప్రవర్తన కానీ, కొత్త వ్యక్తుల జోక్యం కానీ మీకు కొంత నిరాశగా కావచ్చు, లేకపోతే అసంతృప్తిగా కానీ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు సమయస్ఫూర్తిగా మంచి నిర్ణయాలతో అధిగమించే ప్రయత్నాలు మీకుగా మీరు చేసుకున్నట్లయితే అనుకూలత అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. మీ ఉన్నత స్థాయి వ్యక్తులు అంటే మీ పై అధికారుల యొక్క సహకారాన్ని కోరుకున్నప్పుడు, లేకపోతే మీ యొక్క ఘర్షణాత్మకమైన సమయంలో కుటుంబ సభ్యులు లేకపోతే మీ యొక్క భాగస్వామి సంతాన వర్గం యొక్క సహకారాన్ని కోరుకోవడం, ప్రశాంతత తక్కువగా ఉండడం బట్టి కొంత ఘర్షణతో నిర్ణయాలు తీసుకోవడంలో అటు ఇటు అయ్యే కన్ఫ్యూజన్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీ ఆలోచనలలో మీకుగా మోటివేట్ చేసుకొని ఈ యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలతో కావచ్చు, లేకపోతే సమయస్ఫూర్తి నిర్ణయాలతో కావచ్చు కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో కలిపి వారి యొక్క సహకారాన్ని కోరుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి ముఖ్య అంశాలలో అంటే తండ్రి, కుటుంబ సభ్యులు, వారి యొక్క అభివృద్ధి, ఆరోగ్యరీత్యా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, అదే విధంగా విదేశాల్లో ఉండే వ్యక్తులతో మీ యొక్క చక్కటి చర్చలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు.
హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు, వారి ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా ప్రశాంతంగా చాలా వరకు మీరు ఆశించిన రీతిలో ముందుకు పడతాయి. ధనం ఖర్చయినా అది మీకు సద్వినియోగపడే విధంగా ఉండడం బట్టి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా దేవాలయ సందర్శనలు, పెద్దల యొక్క ఆశీస్సులు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. సంతాన వర్గంతో కలిపి అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. వారికి మీ సహకారాన్ని అందిస్తారు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. ముఖ్యమైన విషయాల్లో ఆకస్మిక ఆలోచనలు, అనుకోని ఆటంకాలు మనసుకి ప్రశాంతతని తగ్గించే పరిస్థితులు ఉన్నప్పటికీ ఆలోచనలలో ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని, పలుకుబడి కలిగిన వ్యక్తులతో కలిపి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లోనూ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఒకటి. సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వారి కొరకు చేసే ఖర్చులు, వారితో కలిపి చేసే ప్రయాణాలు మొదలైన వాటికి కూడా అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు, వారి కుటుంబ సభ్యులతో కలిపి తీసుకునే ఆలోచనలు, నిర్ణయాలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. వారికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి ముఖ్య విషయాలు అంటే తల్లి, తండ్రి, వారి యొక్క ఆశీస్సులు, స్థిరాస్తులు మొదలైన విషయాల కొరకు దృష్టి కేటాయించే అవకాశం ఉంది. ఆ రీత్యా మీకు వారితో భేదాభిప్రాయాలు కలగకుండా మాటల వల్ల తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా ఈ ప్రత్యర్థుల మీద విజయం సాధించడంలోనూ, రుణాల విషయంలోనూ, ఆర్థిక సంబంధమైన అంశాల్లోనూ, న్యాయపరమైన విషయాలలోనూ అనుకూలమైన మార్పుల కొరకు కృషి చేస్తారు. ఆ రీత్యా తల్లిదండ్రులతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార అభివృద్ధి కొరకు చేసే కృషి, ఆ కృషిశీలతలో కొత్త విషయాలు, కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మొదలైనవి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి రోగ నిరోధక శక్తి విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. ఆరోగ్య శ్రద్ధ, శ్రమకి తగిన ప్రతిఫలం, నిత్య జీవితంలో మీ యొక్క రొటీన్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం మీద దృష్టి కేటాయిస్తారు. రుణాల విషయం మీద, అదేవిధంగా ఈ యొక్క న్యాయ సంబంధమైన అంశాల మీద, ఇబ్బంది పెట్టే వ్యక్తులతో ఘర్షణ లేకుండా బయటపడే అంశాల కొరకు మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, ఆకస్మిక వాదనలకి అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. సంతాన వర్గంతో కలిపి చేసే కీలక చర్చలలో ఎక్కువ శాతం అభివృద్ధి కొరకు, ఆరోగ్య సంబంధమైన విషయాలు చర్చించే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది.